హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దిట్టి ఫ్యామిలీ. ఈరోజు మేము దుంపప్పడాలు పెట్టుకుంటున్నాము. వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని కరపెండలం దుంపలు అని అంటారు. మనం వీటితోనే ఇప్పుడు దుంపప్పడాలు చేయబోతున్నాము. అలానే ఈ దుంపలతో నేను కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. అది నా వీడియోస్ మొత్తం వెళ్ళి చూడండి, అందులో మీకు కనిపిస్తుంది. ఒకవేళ నచ్చితే కనుక మీరు కూడా సేమ్ ట్రై చేయండి. అలా ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసి కడగాలి బాగానే. అవి కలర్ వచ్చేంత వరకు వైట్ కలర్లో ఆ కలర్లో వస్తాయి. ఆ దుంపలన్నీ కట్ చేసేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ఏమేమి తీసుకోవాలంటే మసాలా చేయడానికి అక్కడ కనిపిస్తున్నాయి కదా, పండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అలానే అల్లం, ఈ 4 తీసుకోవాలి మసాలా ప్రిపేర్ చేయడానికి. అవి అందులో వేసేసుకోండి, మిక్సీ చేయాలి కదా. వెల్లుల్లి తీసుకోవాలి, అలానే అల్లం కూడా, జీలకర్ర, దీని తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి, ఉప్పు తక్కువ కాదు. మసాలా రెడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకెందుకు లేట్, మిక్సీ చేసేద్దామా. మసాలా రెడీ అయిపోయింది. దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దుంపలు, అవన్నీ కూడా ఇలా ఇడ్లీ పాత్ర పై ప్లేట్ మీద పెట్టాలి. ఇడ్లీ పాత్ర పై ప్లేట్ అంటే ఫస్ట్ ప్లేట్ ఉంటుంది కదా, దానిపైన మాత్రమే పెట్టాలి. ఇక్కడ కనిపిస్తున్నట్టు మొత్తం అన్నీ వేసేసారంటే కనుక అవి ఉడకవు. ప్లేట్స్ ఏం పెట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేసేస్తే అవి ఉడకవు అన్నమాట. పై ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ పెట్టుకుని ఎంతవరకు అయితే దుంపలు పడతాయో అంతవరకు పెట్టుకుని ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత దాన్ని తింపి అక్కడ మీకు రాతి రోలు కనిపిస్తుంది కదా, అందులో వేసి రోకలతో దంచాలన్నమాట. దీన్ని రాతి రోలు అంటారు. ఇలా దుంపలు బాగా ఉడికిన తర్వాత అవి కునుకునుగా తీసుకుని రోకలతో దంచాలి. చూడండి, మేము పై ప్లేట్లో మాత్రమే వేసాము, అడుగు వరకు వేయలేదు. పై ప్లేట్ పెట్టి దాంట్లో మాత్రమే వేసుకున్నాము. దుంపలు మొత్తం 5 కేజీలు తీసుకొచ్చారు. 5 కేజీలకి చేయాలంటే మినిమం ఎలా లేదనుకున్నా 7 టైమ్స్ ఉడికించాలి వాటిని, అలా ప్లేట్ మీద పెట్టి. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలా రోకలతో దంచడం, అలాంటివి ఏం ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా కష్టంగా అనిపించింది రోకలతో దంచడం అయితే. కానీ అప్పట్లో నానమ్మ, అమ్మమ్మ ఆ కాలంలో ఉన్నప్పుడైతే వాళ్ళు వీటితోనే అన్ని పనులు చేసేవారంట. సంతకాల పత్రం మీద నూరడం, మసాలా అది కూడా మనకి మిక్సీ అవి ఉండేవి కాదు కదా అప్పుడు, వాటి మీద చేసేవారంట. వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అయితే వాళ్ళు ఇలాంటి పనులు చేయడం వల్లే అని చెప్పాలి. అప్పట్లో అయితే ఒక 100 years 95 years అలా ఉండేవారు. ఇప్పుడు చూసుకుంటే కనుక మన జనరేషన్ చూసుకుంటే కనుక ఒక 60 దాటి ఎవరో బతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటున్నాయి. నాకు ఆ రోకలు తేల్చడానికి కూడా బలం సరిపోవట్లేదు, ఎందుకంటే అది అంత స్ట్రాంగ్గా అయిపోయింది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఒక 3 స్పూన్స్ అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసేయకూడదు, ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. మీరు అక్కడ గమనించారా, ఆ మసాలా వెళ్ళి డైరెక్ట్ అన్నీ కంట్లో పడింది. వాడు గోల గోల చేసేసాడు, ఎందుకంటే మసాలా కంట్లో పెడితే అది ఎలా ఉంటుంది, ఎంత మంట వస్తుంది అనేది మనందరికీ తెలుసు. వాడికి కూడా పాపం మంట ఎక్కువగానే వచ్చింది. ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది. ఇంకా నేను అది తేల్చడానికి కూడా ఇంకా సరిపోవట్లేదు, అన్నీకి ఇచ్చేసాను. ఈసారి వీడైతే నా మీద దారుణం అనుకుంటలే, వీడికి అసలే రాదు.
ఆ రోకలకి ఏదైతే ఆ పిండి ఏదైతే ఉందో ఆ దుంపలు తయారు చేసింది మొత్తం అంటుకుపోయి పైకి తేల్చడానికి అసలు రావట్లేదు. బాగా స్టిక్కీగా అయిపోయింది. తర్వాత మాకు రావట్లేదని మా అత్తొచ్చి చెప్పిందన్నమాట. అలా కాదు బాగా గట్టిగా దంచాలి అనేసి. అయినా సరే రాలేదంత సరిగ్గా. వాడు ఏదో ట్రై చేశాడు. బట్ ఏం వర్కౌట్ అవ్వలేదనిపించింది. తర్వాత అమ్మ తీసుకుంది. మేము వేసే పోటుకి వాళ్ళు వేసే పోటుకి చాలా డిఫరెంట్ వచ్చింది. మీరు కూడా చూడండి. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకనేసి వాళ్ళకి అలవాటు ఉన్న మూల తెలుస్తుంది. మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, అందుకే మాకు కష్టంగా అనిపించింది. మొత్తానికి చాలా టైం తర్వాత ఒక వాయిలో వేసింది ఇప్పటికి రెడీ అయ్యింది. దాన్ని మళ్ళీ తీయాలంటే, అందులో నుంచి బయటికి తీయాలంటే మొత్తం అంతా అంటుపోతుంది. అందుకనేసి ఆయిల్ పెట్టుకుంటేనే కానీ రావట్లేదు. ఆయిల్ పెట్టుకుని అప్పుడు తీసింది అమ్మ. ముద్దలా అయిపోయింది. చపాతీ పిండిలా ఉంది చూడ్డానికైతే. ఈ ప్రాసెస్ ఇంతటితో అవ్వలేదు. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ముద్దను తీసుకువెళ్ళి ఆ ప్లేట్లో పెట్టాలి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా రౌండ్ మనం చపాతీ ఉండలు ఎలా చేస్తామో అలా తయారు చేయాలి. దాని తర్వాత మళ్ళీ చపాతీలానే ఇలా రౌండ్గా వచ్చేలా నలుపుకోవాలి వాటిని. దుంపప్పడాలన్నీ ఒకే షేప్లో ఉండాలంటే కనుక మనం ఏ సైజులో అయితే దుంపప్పడం కావాలనుకుంటున్నామో అంతే సైజులో ఉన్న క్యాప్తో మొత్తం అంచు మొత్తం అలా అక్కడ చూపిస్తున్న విధంగా తీసేస్తే కనుక మనకు అన్నీ కూడా ఒకటే సైజు ఉంటాయి. అప్పడాలన్నీ కూడా చూడడానికి చిన్నగా ఒకే సైజులో ఉంటే బాగుంటుంది కదా అన్నీ. చూడండి, ఈ సైజులో మేము ప్రిపేర్ చేస్తున్నాము. అన్నీ ఇంకా అదే సైజులో వస్తాయి. పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా వస్తాయి అన్నమాట. తర్వాత ఏం చేయాలని చూస్తున్నారా? మనం ఏదైతే అలా దుంపప్పడాలు తయారు చేసామో వాటిని తీసుకువెళ్ళి మొత్తం అవి ఎండిపోవాలి కదా, ఆరాలు మొత్తం అవి పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకనేసి వాటిని ఎండలో ఎండబెట్టాలి. ఇవి ఒక 2 or 3 days బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఆరబెట్టామంటే ఆరిపోతాయి.
అలా మంచం మీద ఎండలో ఆరబెట్టాలి. డాబా పైన కూడా ఆరబెట్టుకోవచ్చు, కానీ ఎక్కి దిగాలంటే ఒక 3 days కంటిన్యూస్గా ఆరబెట్టాలి కదా, ఎక్కి దిగాలంటే కష్టం అవుతుంది అనేసి ఇలా మంచం రెడీ చేసి దానిపైన వేసేసాము. ఐదు కేజీలు కాబట్టి 5 కేజీల దుంపలకి 300 దుంపప్పడాలు వచ్చాయి. ఈ దుంపప్పడాలన్నీ కూడా ఎండబెట్టడానికి ఒక 3 days పెట్టింది. 3 days తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి చూడండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట, చాలా బాగుంది టేస్ట్. 4 బకెట్లోకి వచ్చాయి. వీటిని ఇలా ఓపెన్గా కాకుండా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు నిలవ ఉంటుంది, పాడవదు అసలు. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వేపుకొని తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఓకే, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మేము ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చు.